ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవవాక్కు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినము దైవవాక్కు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించి మన ఎడల తన కనికరాన్ని చూపిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో మనం ఉన్నాం. అక్కడక్కడ భయంకరమైన రోగాలు, భయంకరమైన భూకంపములు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు ఈ దినం వరకు మనం సజీవంగా ఉన్నామంటే కేవలం అది దేవుని కృప, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహకారం. ఆయన మనతో లేకపోతే ఈరోజు జీవించలేనటువంటి స్థితిలో ఉన్నవారం వలె ఉంటాం. దేవుడు మన క్షేమాన్ని కోరుకుంటూ చెప్తున్న మాట ఏంటంటే, దినములు చెడ్డవి కనుక మనము దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేయమని తన ఆత్మచేత ప్రేరేపణ కలగచేసినా కూడా సమయము లేదని, బిజీ అయిపోయినానని తన మనస్సాక్షిని ప్రతి ఒక్క వ్యక్తి కూడా తోసిపుచ్చుతూ ఉన్నారు. గనుకనే జీవితంలో విలువ లేనటువంటి స్థితికి దిగజారిపోయారు. ఒకప్పుడు మంచి భక్తి కలిగి ఉన్నారు, ఒకప్పుడు మంచి విశ్వాసంతో కలిగి ఉన్నారు, ఒకప్పుడు మంచి ప్రార్థనా పరులై ఉన్నారు, ఒకప్పుడు ఆత్మీయంగా తన జీవితాన్ని కాపాడుకునేవారు. ఈరోజు అటువంటి వారే దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకోలేకపోతున్నారు. ఏ మనుషుడైతే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడో ఆ మనిషికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషము ఉండదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇచ్చిన అవకాశాన్ని, దినమును, ప్రతి క్షణమును కూడా, ప్రతి గడియను కూడా నువ్వు సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఆ సమయంలో నీ జీవితాన్ని ప్రభువు నిమిత్తమై పరిశుద్ధపరుచుకొని దేవుని కొరకు ఆ సమయాన్ని కేటాయించినట్లయితే నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. ఈరోజు చూడండి, ఒక మనిషి దగ్గర మొబైల్ ఫోను ఆ మనిషిని బలహీనుడిగా చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఫోన్కి ఇచ్చినంత విలువ, ఫోన్కి ఇచ్చినంత సమయము దేవునికి ఇస్తున్నావా? దేవుని గుర్తుస్తున్నాడా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? అసలు ప్రార్థన చేయటానికి సమయం లేదు, కానీ ఫోన్కి ఇచ్చినంత విలువ కూడా దేవుడికి లేనటువంటి స్థితికి ఈరోజు మనిషి దిగజారిపోయాడంటే దినములు ఎంత చెడ్డగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. వ్యర్థమైన వాటిని చూస్తూ కాలక్షేపాన్ని చేస్తారేమో, కానీ క్రీస్తుతో సావాసం చేసినట్లయితే మన జీవితాన్ని అద్భుతంగా చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి. ఎప్పుడైతే మనం అజ్ఞానం వల్ల నడుచుకుంటామో మనకెవరూ కూడా మంచి మార్గాన్ని బోధించరండి. ఈరోజు సమాజంలో మంచి మాట ఎక్కడైనా దొరుకుతుందంటే ఏ ఒక వ్యక్తి చూసినా అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన నడవడిక కలిగి ఈరోజు సమాజము అంతా కూడా చెడిపోతుంది. కారణం ఏంటంటే, ఈ దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వల్ల నడుచుకుంటారో వారి దినమంతా కూడా కన్నీటితోనూ, ఆవేదనతోనూ, బలహీనతతోనూ దిగజారిపోతూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఆశపడతారు, నేను అలాగుండాలి, ఇలాగుండాలి, నేను అలా చేయాలి, ఇలా చేయాలని. కానీ అజ్ఞానం కలిగి మనం ఆలోచించినట్లయితే ఎప్పటికీ కూడా మనము ఫలించలేము, మనం ఆశీర్వదించబడలేము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్న సమయాన్ని, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దినాన్ని సద్వినియోగం చేసుకో. ప్రతి దినము కూడా ఎప్పుడైతే ప్రార్థన ఎందునో, వాక్యం అందునో నీ దినాన్ని ప్రారంభిస్తావో ఆ దినమంతా కూడా దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. దేవుడు నీ జీవితంలో జరిగించబోయే అద్భుతమైన కార్యాలు నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. నీ జీవితంలో క్షేమము, నీ జీవితంలో అభివృద్ధిని దేవుడు కలగజేస్తానని ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మీకు వందనాలు, సర్వోన్నత మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ దైవవాక్కు చేత మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీకే శతకోటి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా. ఈరోజు నీవు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనుషుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ
సమాధానం లేనటువంటి ఆందోళనకరంగా వారి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. గనుకనే మమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయనా. ఇక నుంచైనా నీవు ఇచ్చిన దినాన్ని, ఇక నుంచైనా నీవు ఇచ్చిన సమయాన్ని మేము అజ్ఞానుల వల్ల కాక జ్ఞానము కలిగి సద్వినియోగం చేసుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ యందు భయభక్తులు కలిగి నీకు ఇష్టకరంగా మా జీవితాలు మలుచుకొని నీ చిత్తం నెరవేర్చడానికి కృప చూపించండి. మా జీవితంలో నువ్వు కలిగి ఉన్న ప్రణాళికను మేము ఎరిగి నీకు ఇష్టకరంగా మా జీవితాన్ని ప్రారంభించడానికి, మా దినాన్ని గడపడానికి మీరు అవకాశం దయచేసి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా వారికి మీరు తోడు నీడుకోండి, కాచి కాపాడి క్షేమాభివృద్ధి దయచేసి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.